మీ యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ఆ గాయకుడు శీఘ్రముగా నా తండ్రి స్వస్థత పొందుకొని ఆయన స్కూల్కి వెళ్ళడానికి అయా నేను స్థుతించినప్పుడు ఆయన తను స్వస్థపరచమని ప్రతివాడుచున్నారు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు ఆయన. సంఘాన్ని కాపాడండి ప్రభా, సంఘాన్ని కాపాడే యేసయ్యా. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబంలో నాయన మీ కృపల కింద కాచి కాపాడండి నాయన. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. పరిశుద్ధాత్మ దేవుడా, 7వ మాసము 13వ తారీఖు ప్రభువా, ఈ రోజు నా తండ్రి నాయన మరో దినాన్ని మాకు అందరికీ దానం ఇచ్చావు ప్రభువా. ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించావు ప్రభువా. అసలు మీ మాటలు వినిపించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు జీవాత్మ, ప్రాణాత్మ, శరీరము తీసుకొచ్చి ప్రభువా సజీవ యాగంగా ప్రభావించండి. మా కొరకు మీ శరీరాన్ని సమర్పించి అయితే మేము కూడా ప్రభువా మీ అధికారానికి లోబడి జీవించుటకు మాకు సహాయం చేయమని యేసు ప్రభు నామములో మరి అడుగుతున్నాం, మనం చేస్తున్నాం తండ్రి. నా నిద్ర లేదు, బాగా దేవంతంగా చూస్తే లేగి బాగా కట్ చేసింది, ఆపరేషన్ చేయాలి, చిన్న వేలు పెడతా దేవుడు నేను పెళ్ళికే అక్కడ చేయకుండా మంచి ఆరోగ్యం డాక్టర్ చేసుకుంటాను. 5 వారాలు ఉపవాసం ఉంటుంది తండ్రి. ఆ బిడ్డకి అనుకున్నాను. అమ్మగారికి ఫోన్ చేసి రాత్రికి వచ్చి చెప్పాను, అమ్మగారు ఎలా చెందుకు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసేది ఇలా దేవుడి నామానికి నా వందనాలండి. మా తమ్ముడి గురించి, వాడి కుటుంబాన్ని గురించి మీరందరూ ప్రార్థన చేశారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ. వాడి పనిలో దీవించబడాలి. ఇంకా పనికి చాలా అడ్డులు, ఆటంకాలు వస్తున్నాయి. అవేమీ రాకుండా దేవుడు తప్పించాలని ప్రార్థన చేయండి. అలాగే మా అక్కను కూడా భద్రాచలం నుంచి ఇక్కడికి దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు.
వాళ్ళ పిల్లలు కూడా చక్కగా మాట వినాలి అని ప్రార్థన చేయండి. మా అక్క పేరు లక్ష్మి, వాళ్ళ అబ్బాయి పేరు వెంకటేష్ శ్రీను. మా తమ్ముడు కుటుంబాన్ని కూడా వాళ్ళ భార్య సైడు పని దొరికింది 9,000కి. అది జీవగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపల రెక్కల కింద భద్రపరిచి, కాచి, కాపాడి, పోషించి, సంరక్షించి, సజీవులుగా ఉంచి మీ సన్నిధికి నడిపించిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రములు. వచ్చిన వారిని బట్టి వందనాలయ్యా. అద్భుత రీతిగా మరి ప్రపంచంలో విషయం సహాయం చేశారు, వందనాలయ్యా. ఇంకను శీఘ్రముగా తనకున్నటువంటి గాయమును మాన్పి మంచి శక్తితో, బలముతో తన స్కూల్కు వెళ్ళడానికి కృప చూపించారు. గొప్ప ప్రమాదం నుంచి మీరు తప్పించారు ఆయన. తనకు ఆయన ఇదొక కనువిప్పుగా మారుమడిలోనే ఎదుగుటకు కృప చూపించండి. చెడు అలవాట్లు, చెడ్డ సహవాసాలు లేకుండా ఆయన నీతో సహవాసము కలిగి నిత్యము నీతో ఉండటానికి కృప చూపించండి. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అట్లాగే ప్రభురాయని, తన తమ్ముడు కుటుంబాన్ని, అట్లాగే తన అక్క కుటుంబం ఎవరైతే తన దృష్టిలో ఈ సన్నిధికి రావాలని కోరుకుంటుందో ఆయన ప్రభు వారందరినీ కరుణించి కాపాడండి. మరి ప్రవీణ్ చేయించిన పనుల్లో తోడుకుండండి. నీకు నమ్మకముగా నీ యందు పరిపూర్ణమైన విశ్వాసముతో ఉండి నడవడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మీరే నా తండ్రి. అట్లాగే జోస్న, మేఘన అధ్యాయము సరే మనోళ్ళు అనుకుంటారంట, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసిందని అనుకుంటున్నామో. కాగా మీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకోవలెను. ఏమైనా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవలని మీరు ఇక్కడ అన్వయం చేసుకోవాలి. మీరు భాగ్యము సంపాదించుకున్నకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే కాదు. నువ్వు భాగ్యము అనగా నువ్వు ధనము కూర్చుకోవాలనుకున్నా కానీ, నువ్వు ఏదైనా కట్టుకోవాలనుకున్నా కానీ దానికి సమకూర్చువాడు ఆయనే అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నేను చేశానని, నా సామర్థ్యం అని అనుకుంటే మనకి పప్పులో కాలేసి. హల్లెలూయా. ఎవరు కలుగు చేయాలి మనకి? ఎవరు? దేవుడు కలుగు చేయాలి. నువ్వు 100 రూపాయలు సేవ్ చేసుకోవాలంటే దేవుడు కృప ఉండాలి. లేకపోతే ఆ 100 రూపాయలు నీ సంచిలో ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడి కృప వల్ల ఈ నెలలో నేను ఒక 1000 రూపాయలు పొదుపు చేసుకోగలిగాను. హల్లెలూయా. దేవుడి కృప ఉంటేనే నీవు దాన్ని పొందుకోగలవు, లేకపోతే పొందుకోలేవని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అందుకనే 8వ అధ్యాయం పైన ఉండడమ్మా 3వ వచనము ఎవరు అక్కడ? ఆహారం వలనే కాక బ్రతుకులని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి. చూసారా, దేవుని మాట వలన కూడా మనుషులు బ్రతుకుతారు. దేని వలన? దేవుని మాట వలన. సాతాను వచ్చి యేసు ప్రభువుని శోధిస్తుంది. 40 రోజులు ఉపవాసం ఉన్నావు, ఆకలితో అలమటిస్తున్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని
తిను అని అంటుంటే దుష్టుడు యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? 2 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఆమె చూసారా, 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలలా, అట్లాగే కాళ్ళు వాపు లేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఎడారిలో పోషించాడు. హల్లెలూయా. అట్లాగే నిన్ను నన్ను కూడా దేవుడు పోషిస్తాడు. నీవు నేను భయభక్తులతో ఆయనలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నామములో మీకు మనవి చేయించినాం. భయభక్తులు లేకుండా దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లాగా మనకి ఆశీర్వాదాలు వస్తే ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. దేవుడు కనిపించాలి. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర ఆస్తులు ఉండొచ్చు, అయినను దేవుని కాపుదల భద్రత మన చుట్టూ ఉండాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి వారు కాయలు వేలుకొనిట. చూడండి, గృహం నిలబడుతుంది. నీ యొక్క జ్ఞానముతో, నీ యొక్క సామర్థ్యముతో, నీ యొక్క బాహుబలముతో నువ్వు ముందుకెళ్తే అది జరగదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృపలో, దేవుని సహాయంతో మన పనులు ముందుకు వెళ్ళాలి. ప్రభా, నీ సహాయం మాకు కావాలయ్యా, నీవే దీన్ని ముగించు ప్రభా అని ఆయనకి సరళ చేయాలి. మనం ఏ పని అయినా కానీ, మన గృహమైన ఏదైనా కానీ ఆయన భరించింది. ఆ పని ప్రభా, ఈ పని నేను ముగించేందుకు నాకు శక్తిని ప్రభా అని దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు అన్ని సరళం చేస్తారు. లేకపోతే ఎక్కడ చోట బ్రేక్ వచ్చేసింది, ఏదో ఒక బ్రేక్ వచ్చేసింది అన్నమాట. అందుకని ప్రియులారా, దేవుడికి అప్పచెప్పండి, తెలివిగా ముందుకు వెళ్ళండి. ఆమేన్. అప్పుడు సఫలమవుతుంది. లేకపోతే లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, డిస్టర్బెన్స్ దుష్టుడు క్రియేట్ చేస్తాడు. మన మనసులకు నెమ్మది లేకుండా చేస్తాడు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. ఆయన కట్టలేదా కట్టుమని ప్రయాసము వ్యర్థమే. అంతే మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలని ప్రభు నామములో మనం చేయించున్నాను. లోబడటం అంటే జాగ్రత్త గ్రహించుకోవాలి. వాక్యాన్ని గ్రహించుకొని మనం నడుచుకోవాలి. వింటున్నాం కానీ వాక్యం ఉన్న సారాన్ని గ్రహించినట్ల బిడ్డలు చెరుకులో పిండితే ఏమొచ్చింది? రసం. అట్లాగే వాక్యం ఉన్న రసాన్ని మీరు అనుభవించాలి. అప్పుడు ఉపయోగం ఉంటుంది మన లైఫ్. మీరు ఏదో ఊరికే విని వెళ్ళిపోతే ఉపయోగము లేదని జ్ఞాపకం చేసుకో. సన్నుతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని? ఏ ఉపకారం చేశారు? నాకేమీ చేయలేదు అనుకుంటున్నారు. దేవుడు ఏదైనా చేస్తే చేసినట్టు కాదు. దేవుడు నీ పాపములను క్షమించి నిన్ను రక్షించాడు. ఈ సమస్యలు మనకేముంది? అన్నిటికీ ఉన్నాయి కదా. ఆర్థిక ఇబ్బందులు మనకున్నాయి, నమ్మని వారికి. అనారోగ్య సమస్యలు మనకి ఉన్నాయి, ప్రభు నమ్మని వారికి. ఇవన్నీ మామూలే. కానీ నువ్వు దేవుని బిడ్డవు అనే జ్ఞానం కలిగి ఉండాలని ప్రభు నామములో మనవి. దేవుడు చూస్తాడా లేదా, యాడ్ చూస్తాడా అని ముందు పరిగెత్తుకుంటూ పోయి మనం పడిపోకూడదని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. రేపు ఏదైనా ప్రశ్న వేయకపోతున్నాను. నువ్వు వినలేదా, నువ్వు చూడలేదా, నువ్వు గ్రహింపలేదా అని దేవుడు అడగబోచున్నాడు. అందుకనే దేవుడి విషయంలో నిర్లక్ష్యముగా ఉండకూడదు. నిర్లక్ష్యం ఉండకూడదు. ఉన్నాడు మన దేవుడైన యెహోవా, అద్వితీయుడకు యెహోవా. అద్వితీయుడంటే ఒకే ఒక్కడు. గుర్తుపెట్టుకోండి, అద్వితీయుడంటే ఒకే ఒక్కడు, ఒకే ఒక్క దేవుడు. హల్లెలూయా. ఒకే ఒక్క దేవుడు అన్ని ఇస్తాడు. ఈ దగ్గర అన్ని ఉంటాయి. పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు
అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని ఈ చేతికి కట్టుకునవలెను. ఆయన ఆశ్రయించిన వారికి ఏ వేరు పిల్లల మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యొక్కది భయభక్తులు నేను నేర్పెదను. ఆమేన్. ఆశీర్వదించబడి ఇంకేమమ్మా నీ పిల్లలను నువ్వు విషయమై దేవుడు ఆనందపడాలి. ఎప్పుడైతే ఆయనకు లోబడి విరిగి నలిగిన మనసు కలిగినప్పుడు ఆయన సంతోషిస్తారు. మీకు వందనాలు ఎవరైతే ప్రభా వాళ్ళ హస్తాలను సాచి ప్రభావాన్ని కానిపించినారు, వారి కష్టం చేసిన ఆయన వారిని నిండుగా దీవించండి.